కొద్దిగా ఎర్రవని కొంచెం తెల్లగా ఉండాలి. కానీ ఈ పిక్కలు కూడా వృధా చేయదు. పిక్కలు ఇది ఇప్పుడు ఉడకబెడితే చారు అవుతాయి. మనం చింతపండు చారు చేసుకున్నట్టు చేసుకోవాలి. చాలా హెల్తీ, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చింతపండు కంటే సూపర్. ఇది ఇక ఎప్పటికి దొరికే పిక్కలు అనుకుంటాం కదా. ఈ వక్కలు ఉల్లార పెట్టాలి మంచిగా. ఈ వక్కలు ఉల్లార పెట్టి స్టోరేజ్ చేసుకొని ఒక డబ్బులు ఎత్తుకొని పెట్టుకుంటే ఎప్పటికి పప్పుచారు చేసుకున్నప్పుడల్లా ఈ మామిడి వక్కలది చారు చేసుకుంటే సూపర్, ఆరోగ్యానికి మంచిది. ఇక చింతపండుతోటి కొన్ని అనారోగ్యాలే, అల్సరు, కీళ్ళ నొప్పులు అది అంతే. కానీ ఈ మామిడి వక్కలతో చేసుకున్న చారుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండేది. ఈ పిక్కలు ఇప్పుడు ఇలా వేసుకోవాలి, ఇలా చారు వేయాలి. కనుక ఇంత టెస్ట్ కూడా పక్కపోటి ఇంట్లో కాలేజీ చూపెట్టుంది. నువ్వు అక్కడ కూడా కొంచెం స్టోరేజ్ చేసుకోవాలి. చెప్తానే సార్ నా పిక్కలు వక్కలు సూపర్. మరి మీ అక్క ఎంత దావత్ ఇస్తుందో, మీ అక్కగా నీకు అనుకోకుండా మరి ఎంత దావత్ ఇస్తుందో మరి పెద్ద దావత్ ఏదో మంచి 2,000-3,000 మాసాలతో పూలు పాడతాం అనుకోవాలి. కొంచెం తరగలేదు. వీడియో కాల్ చేసినా చిన్న అని పెద్దమ్మ చేసిన వీడియో కాల్ చేసింది. అదే కొందరు ఇక్కడ మొదలెట్టి ఇక్కడ దాకా తిస్తారు. ఒక్క పొడి ఉంటుంది సగం సగం ఇట్లా సగం సగం ఇది వాళ్ళ వరకు సగం కంటే మధ్యాహ్నం వెళ్ళి ఇస్తాను. మనం అన్నం లేనప్పుడు ఒక్కటి కూడా వేస్ట్ కాదన్నట్టు ఇట్లుంటే ఒక్క కూడా వేస్ట్ కాదన్నట్టు. అన్నంలో మిక్స్ అయ్యి అన్నం దొరికి రాదు. పెద్ద పెద్ద ఉంటే మా చిన్నప్పుడు అయితే ఎట్లా పడితే అట్లా పోసేది, అది అన్ని మోరీలే అనిపించేది. అయినా వారేసేది పెద్ద వక్క తినకపోయేది. అయ్యగారులు వస్తాయి. మన అయ్యగారు రంగం అయితే తీసుకుపోయి మామిడికాయలు కోపించుకొని మేము తాళెక్కాగా మంచిగా అటుకులు కొనికేసి అటుకులు ఎక్కేది, ఛాయ పోసేది. మేము అందరం పోయేది మామిడికాయలు కోసడానికి. అట్టిగానే పైసలకు కాదు, రాత్రి 12-1 గంటల దాకా కోసి ఇచ్చి వచ్చేది. చాలా సంబరపడేది అయ్యగారులు వస్తాయి. మన గౌన్లో వాటికి ఇట్లా కోసుకుంటే వాళ్ళకి ఎవరు కోసేయాలి. పెద్దమ్మలు అమ్మకోళ్ళు రాలే ఇప్పుడు అలాగే పెద్దమ్మకేనా మామిడికాయలకు పైన ఇస్తుంది. ఆటికేనా మంత్ బాటిల్ ఇస్తుంది. ఈ మామిడికాయలు ఉన్నందుకు మామిడికాయల పైన ఇస్తుందా ఎగ్గొడుతుందా అంటారా? మీకు మీకు ఇస్తుందా? అదే అంటారు. పొద్దు నువ్వు కూడా మంచిగా తింటా. తిరుపతి వెంకన్న, తిరుపతి వెంకన్న, తిరుపతి వెంకన్న దగ్గర ఒక తిరుమల అయిపోయింది. తిరుమల తిరుపతి వెంకన్న ఏంటి ఇప్పుడే మాట్లాడుతున్నాం. అయిపోయాటే 20 అయిపోయి చూద్దాం. ఇవా ఎట్లా చూద్దామా ఇస్తారు మీరు.